జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను సందర్శిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ పంతంగి గ్రామానికి విచ్చేసిన కళా బృందానికి మా పంతంగి గ్రామం నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మన గ్రామంలో డ్రగ్స్కి సంబంధించి గాంజాయికి సంబంధించినటువంటి విషయంలో కానీ అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే ఏ విధమైన ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విషయంలో కానీ అదేవిధంగా గుట్కాలు పాన్ పరాకులు జోడే బయలేస్తే ఏ విధంగా క్యాన్సర్ వస్తుందనే విషయాల మీద కానీ అదేవిధంగా మద్యం తాగడం వల్ల మందు తాగడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి ఆ సమస్యలను రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలని చెప్పేసి పాటల రూపంలో పల్లె ప్రజలకు తెలిసే విధంగా పాటల రూపంలో మనందరికీ వివరించినటువంటి కళా బృందానికి మరొకసారి పంతంగి గ్రామ సర్పంచ్గా శ్రీలతా సుందరయ్యగా మీ అందరికీ మరొకసారి కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కళా బృందంలో రంగన్న గారు నాకు గత 20 సంవత్సరాల నుంచి పరిచయం. అదేవిధంగా లింగస్వామి గారు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్కు చౌటుపల్లికి వచ్చినటువంటి సందర్భంలో లింగస్వామి గారు పరిచయం. అదేవిధంగా రామన్న గారు నారాయణపురంకి సంబంధించినటువంటి మండల కేంద్రంలో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పరిచయం. మిగతా వాళ్ళందరినీ నేను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సిద్ధించడానికి అనేక పోరాటాలు చేసి ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో వీళ్ళందరినీ వేదిక మీద నేను చూసినటువంటి సందర్భం ఉన్నదన్న. దాదాపు మీ అందరూ పరిచయం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా చైతన్యవంతమై ఉండాలి, ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలి, ఏ విధంగా మన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్యమం తర్వాత ఈ ఉద్యమం చేపట్టినటువంటి కళా బృందానికి మరొకసారి ధన్యవాదాలన్నా. ఏదేమైనా మా పంతంగి గ్రామంలో పెద్ద మనుషులు కూడా పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే మా పంతంగిలో డ్రగ్స్ కి సంబంధించి గాంజాయి తాగే వాళ్ళు పిల్లలు ఉన్నారని చెప్పేసి అక్కడక్కడ తెలుస్తుంది. ఆ తెలిసినటువంటి సందర్భంలో ఇంతవరకు మత్తులో ఉంటున్న కొంతమందిని చూస్తున్నాము. కానీ ఆ మత్తు వదిలించడానికి కొన్ని కార్యక్రమాలు కూడా ఇప్పటికే సిఐ గారితో ఎస్ఐ గారితో కొన్ని విషయాలు చర్చించి చెప్పడం జరిగిందన్న. ఏదేమైనప్పటికీ మేము కలిసి 2 నెలలు దగ్గరకు వస్తున్నది. ఈ 2 నెలల కాలంలో కొన్ని గాంజాయికి సంబంధించినటువంటి తాగే ఎవరైతే కొంతమంది ఉన్నారో గ్రామంలో, సరే 10 మందా 20 మందా 30 మందా